అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. షబే బరాత్ గురించి తెలుసుకుందాము ఇన్షా అల్లా. షబే అంటే రాత్రి అని అర్థం. బరాత్ అంటే నఫ్రత్ కర్నా అంటే అసహ్యించుకోవడం అని అర్థం. షబే బరాత్ అంటే నఫ్రత్ కర్నే వాలి రాత్ అంటే అసహ్యించుకునే రాత్రి అని అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షబే బరాత్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఖురాన్లో ఈ వాక్యం లేదు. అయితే బరాతుం మినల్లాహి వల్ రసూలిహి అనే వాక్యం ఖురాన్లో ఉంది. దీని అర్థం అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీద? అవిశ్వాసుల మీద. కాబట్టి షబే బరాత్ అనేది ఇస్లాంలో లేని విషయం. సహీ ముస్లిం హదీస్ ప్రకారంగా ఒకసారి ఆయిషా రజియల్లాహు తాలా వారు నిద్రపోతుంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా రజియల్లాహు తాలా వారి గదిలోకి వచ్చి ఆయిషా రజియల్లాహు తాలా వారు కప్పుకొని ఉన్న దుప్పటిని తీసి పక్కన పరిచి పడుకుంటారు. కొంతసేపటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి చెప్పులు వేసుకొని నిద్రపోతున్న ఆయిషా రజియల్లాహు తాలా వారు లేస్తారేమోనని తలుపు చిన్నగా దగ్గరికి లాగి బయటికి వెళ్ళిపోతారు. అయితే ఆయిషా రజియల్లాహు తాలా వారు మేలుకొనే ఉంటారు. ఏమిటి ఇప్పుడే వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు అని ఆ దుప్పటిని తీసి కప్పుకొని ఆయిషా రజియల్లాహు తాలా వారు కూడా ప్రవక్త వారి వెనక నడుస్తూ వెళ్ళిపోతారు. ప్రవక్త వారు మక్కాలో ఉన్నటువంటి బఖీకి వెళ్తారు. జన్నతుల్ బఖీ ఖబ్రస్తాన్ అంటే సమాధులు ఉండే స్థలము అని. అక్కడకు వెళ్ళి చేతులు పైకెత్తి దువా చేస్తారు. అలా 3 సార్లు చేస్తారు. అలా 3 సార్లు చేతులు పైకెత్తి దువా చేసి వెనుతిరిగి నడవటం మొదలు పెడతారు. ఆయిషా రజియల్లాహు తాలా గబగబా నడుస్తూ ప్రవక్త వారి కంటే ముందుగా ఇంట్లోకి వెళ్తారు. కొంచెం సేపటికి ప్రవక్త గారు ఇంట్లోకి వస్తారు. ఆయిషా రజియల్లాహు తాలా వారు తొందరగా నడవటం వలన శ్వాస గట్టిగట్టిగా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రవక్త వారు ఏమిటి ఆయిషా అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అంటారు. ప్రవక్త వారు మళ్ళీ అడుగుతారు, ఆయిషా ఏం జరిగిందో చెప్పు, లేకపోతే అల్లా సుబ్హానహు వ తఆలా నాకు తెలియచేస్తారు అని అంటారు. లేదు జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా సందేశం రావాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను అని జరిగిందంతా చెప్పేస్తారు. అప్పుడు ప్రవక్త వారు నా ముందు ఏదో నీడ వెళ్తున్నట్టు అనిపించింది, అది నువ్వేనా అని అంటారు. ఆయిషా రజియల్లాహు తాలా వారు అది నేనే అని అన్నప్పుడు ప్రవక్త వారు నీ ఉద్దేశం ఏంటి? అల్లా యొక్క ప్రవక్త నీ మీద జులుం చేస్తారా, నీ హక్కును కొట్టేస్తారా అని అంటారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు తాలా ఇలా అంటారు, అల్లా సుబ్హానహు వ తఆలాకి అంతా తెలుసు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనే సందేహంతో నేను మీ వెంట వచ్చాను అని అంటారు. నేను వెళ్ళటం చూశావు కదా, అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చారు, చిన్నగా నన్ను పిలిచారు, నేను కూడా చిన్నగా సమాధానమిచ్చాను. కానీ జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇంట్లోకి రాలేదు, ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నావు, నీ వంటి మీద వస్త్రాలు చిన్న భిన్నంగా ఉన్నాయి, అందుకని నేను చిన్నగా లేచి శబ్దం చేయకుండా తలుపు వేసి వెళ్ళాను, ఎందుకంటే శబ్దం చేస్తే నువ్వు లేస్తావు, ఒంటరిగా ఉండడానికి భయపడతావు అని అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రవక్త వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంటే భవిష్యవాణి తెలియదు. ప్రవక్త వారికి అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేసింది మాత్రమే తెలుస్తుంది. అలా తెలిసే విషయం అయితే గనక ఆయిషా రజియల్లాహు తాలా నిద్రలో ఉన్నారా, మెలకుతో ఉన్నారా అని తెలిసేది కదా. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు నాతో అహ్లే బఖీకి వెళ్ళి సమాధుల్లో ఉన్న వారి కోసం మీరు దువా చేయండి అన్నారు. నేను అందుకే అహ్లే బఖీకి వెళ్ళి వారి కోసం దువా చేసి వచ్చాను అని అంటారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు తాలా వారు నేను ఎలా దువా చేసేది అన్నప్పుడు ప్రవక్త వారు దువా నేర్పిస్తారు. ఇది సహీ ముస్లింలోని హదీసు. ఆయిషా రజియల్లాహు తాలా వారు ఈ సంఘటన అంతా వివరించినప్పుడు ఎక్కడా కూడా 15 షాబాన్న ఇదంతా జరిగింది అని చెప్పలేదు, నెల కానీ తారీఖు కానీ చెప్పలేదు. 15 షాబానున సమాధుల దగ్గరకు వెళ్ళి దువా చేయండి, రాత్రంతా జాగారం చేయండి, తెల్లవారు ఉపవాసం ఉండండి అని చెప్పలేదు. అలా చెప్పేవారైతే ఆయిషా రజియల్లాహు తాలాను లేపి సమాధుల దగ్గరకు తీసుకువెళ్ళేవారు.
ఈ రాత్రంతా జాగారం చేయి, తెల్లారి ఉపవాసం ఉండు అని ముందుగా చెప్పేవారు. ఆయిషా రజియల్లాహు తాలా వారికి తెలియకుండా వెళ్ళేవారు కాదు. ఈ సంఘటన జరిగిన నెల, తారీఖు ఏ హదీసుల్లో లేదు. కాబట్టి 15 షాబానున సమాధుల దగ్గరకు వెళ్ళడము, జాగారము చేయడము, రాత్రంతా తెల్లవారి ఉపవాసం ఉండడం అనేది ప్రవక్త గారు చేయలేదు, చెప్పలేదు. ప్రవక్త గారు చేయని పనిని మనం చేయకూడదు. సహాబాలు కూడా చేయలేదు, తాబయిన్ కూడా చేయలేదు, తాబయిన్ కూడా చేయలేదు. కాబట్టి 15 షాబానున ఈ బిదాత్ పనులు చేయకూడదు. సహీ ముస్లిం హదీసు ప్రకారంగా ఆ రోజు ఆ రాత్రి ప్రవక్త వారు ఎహ్లె బఖీకి వెళ్ళి దువా చేయడం అనేది ప్రత్యేకమైన ఆదేశం ఇవ్వబడింది. ఈ ఆదేశం అందరి కోసం కాదు. అయితే ఎవరైనా సమాధుల దగ్గరికి వెళ్ళి దువా చేయవచ్చా అంటే ఎవరైనా ఎప్పుడైనా సమాధుల దగ్గరికి వెళ్ళి దువా చేయవచ్చు. అయితే 15 షాబాను అని ప్రత్యేకం చేసుకోవడం బిదాత్ అవుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.